ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్లో. ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా ఎందుకో అంటే ఒక దర్శకుడు రెండో సినిమాకే పెద్ద హీరోని పొందేడు అన్న అసూయ ఉన్నవాళ్ళు, లేకపోతే ఆ, ఒక కొత్త ప్రయోగం చేసి రామ్ చరణ్ లాంటి స్టారు తెలుగు సినిమా గ్రామర్నే మార్చారు అన్న అసూయ ఉన్నవాళ్ళు, అది ఎవరైనా అవ్వచ్చు. కానీ లక్ష్యంగా చేసుకుని నెగిటివ్ ప్రతికూల ప్రచారాన్ని మొదలుపెట్టారు. సో ఆ ప్రచారంలో భాగంగానే ఈ ఐటమ్ సాంగ్ని అనడం, లేకపోతే జాన్వీ కపూర్ రోల్ గురించి అనడం, ఇలా రకరకాల పెద్దలో ఉన్న వాళ్ళు మైనస్ అనుకున్న, సగటు ప్రేక్షకుడు కాదు, వాళ్ళు మైనస్ అనుకున్నవన్నీ తీసుకుని వాటిని ఎక్కువ ప్రచారం చేయడానికి మొదటి 3-4 రోజులు ప్రయత్నించారనమాట. సార్ వాళ్ళని నేను ఎక్కువ ఐటమ్ గాళ్ళు అన్నది. యాక్చువల్గా నేను ఇదే క్వశ్చన్ని కొనసాగింపుగా అడుగుతాను. జగపతి బాబు గారితో నేను మాట్లాడినప్పుడు వారు కూడా ఇలాంటి ఒక థాట్ ప్రాసెసే చెప్పారు. ఏదో జరుగుతుంది రాజా, ఒక కుట్ర అయితే జరుగుతుంది, ఫస్ట్ 2-3 రోజులు బలంగా జరిగింది అని చెప్పేసి. మీ టీం ఎప్పుడైనా దీని మీద దృష్టి పెట్టారా? పెద్ద టీం ఎందుకు మొదటి 2-3 రోజుల్లో ఒక ఇంత తీవ్రమైన వ్యతిరేకత, విమర్శలు సినిమా హీరోయిన్ క్యారెక్టర్ మీద కానీ లిరిక్స్ మీద కానీ పెద్ద మీద కుట్ర జరిగిందని మీ టీం భావిస్తుందా? అంటే జరుగుండకపోతేనండి ఇప్పుడు 400 పైచిలుకు కోట్లు వసూలు, అది నిజమే కదా మీకు? పోస్టర్ రిలీజ్ చేశారు. కొన్ని అధికారికంగా వచ్చిన వార్తే కదా. అవును. 400 పైచిలుకు కోట్లు వసూలు చేయగలిగిన సినిమా అంత నెగిటివిటీ ఎందుకు ఎదుర్కొంటుంది కుట్ర కాకపోతే? సార్ ఇదే చిన్న ప్రామాణికం. మీరు అన్నట్టు కామన్ ఆడియన్స్ డబ్బులు ఇస్తున్నారు కదా. ఎవరు కామన్ ఆడియన్స్ డబ్బులు ఇస్తున్నారు కదా, 400 కోట్లు ఇచ్చింది వాళ్ళే కదా. వాళ్లే కదా. అంటే కామన్ ఆడియన్స్లో సగటు ప్రేక్షకుల్లో ఉన్న భావజాలం కాదది. సమాజంలోకి బలవంతంగా ఎక్కించాలనుకున్న కొంతమంది స్వార్థపరులు పన్నిన పన్నాగం. అది నెగిటివ్ అనేదానికంటే నిజం 4 అడుగులు వేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చేరుతుంది అన్నట్టు మొదట ఆ నెగిటివిటీకి బలం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. తర్వాత కోలుకుని ప్రేక్షకులే, కుటుంబాలే, ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలే భుజాన మోసి ఈ సినిమాని ఇంత విజయవంతం చేశారు కదా. కాబట్టి ఇది కుట్రే అనే దాంట్లో సందేహం లేదని అనిపిస్తుంది. అయితే మిగతా అందరు టెక్నీషియన్స్ కానీ లేదా యాక్టర్స్ కానీ వాళ్ళందరితో పోల్చుకుంటే అనంత శ్రీరాము ఇది వరకు లేనంత విధంగా పెద్ద సినిమాని ఓన్ చేసుకొని తన భుజాల మీద వీలైనంత వరకు మోసి ఎందుకో పెద్ద సినిమాకి ఒక మంచి ప్రత్యేక స్థానం ఇచ్చారేమో అనిపిస్తుంది. కరెక్ట్ అండి. కరెక్టేనా? ఎందుకంటే రివెంజ్ ఫార్ములా, రక్తపాతాలు, ఊత్సకోతలు, భారీ వాహనాలని గాల్లో ఆకాశంలో లేపేయడాలు లాంటివేవి కాకుండా ఒక పెద్ద హీరోతో ఒక అద్భుతమైన సందేశాన్ని మనసు కట్టిపడేసే విధంగా ఇవ్వడం అనేది ఒక సాహసోపేతమైన ప్రాజెక్ట్ అన్నమాట. కరెక్ట్. అది నిర్మాత దగ్గర నుంచి దర్శకుడు వరకు ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరినీ అభినందించాల్సిందే ఆ విషయంలో. అందుకు ప్రత్యేకంగా ఈ సినిమా తాలూకు ప్రచారంలో నేను కూడా నా వంతు సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అన్నట్టుగా నా వంతు ప్రయత్నం నేను చేశాను. అయితే ఒక రచయిత పాట రాయడానికి ఇప్పుడు ఒక పాట రాద్దామని కూర్చుంటే 100 తలనొప్పులు ఉన్నాయి సార్. మనోభావాలు అంటారు, ఒక పరిధి ఉంటుంది, చాలా సమస్యలు ఉంటాయి. వాటన్నిటికీ తోడు అనంత శ్రీరాము ఇప్పుడు మిగతా నెగిటివిటీని తెచ్చి పైన వేసుకున్నారు, ఒక భావజాలాన్ని తెచ్చి పైన వేసుకున్నారు, 4 స్టేజ్ల మీద 4 మాటలు మాట్లాడుతున్నారు. రేపు ఉదయం మీరు కూర్చొని ఇంకో పాట రాసేటప్పుడు వీటన్నిటిని మోయాలి, వీటన్నిటికీ జస్టిఫికేషన్ ఇవ్వాలి. మీరు ఓపెన్ అయి మాట్లాడారు కాబట్టి రేపటి నుంచి మీ పాట ప్రయాణానికి ఇలా ఓపెన్ అవ్వడం అడ్డంకి కాదా? కాదు. ఎందుకంటే ఏది మాట్లాడానో అది పూర్తి ఎరుకతో మాట్లాడాను. నాకు ఆ భావజాలం ఉంది కాబట్టి ఆ భావజాలాన్ని నా పాటలో అంత ముందు ఎప్పుడు చొప్పించలేదు, ఆ తర్వాత కూడా ఎప్పుడూ చొప్పించిన. అది నేను ప్రయత్నపూర్వకంగా పక్కకు తప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పటి సమకాలీన సందర్భాల్లో నేను చేసిన వ్యాఖ్యలు కూడా
అప్పుడు నేను ఏం మాట్లాడానో అవన్నీ గుర్తుండే చేశాను కాబట్టి దానికి సంబంధించి దాన్ని వంకగా చూపించి అడిగినా అప్పుడు మాట్లాడిన ప్రతి వాక్యానికి ఇప్పుడు మాట్లాడిన ప్రతి వాక్యానికి సుస్పష్టమైన వివరణ ఇవ్వగలిగే సరంజామా అంతా నా మెదడులో ఉంది కాబట్టి ఇవేవి నాకు ఇబ్బంది కావు. తర్వాత కూడా ఐటమ్ సాంగ్స్ వస్తే ఐటమ్ సాంగ్స్ రాస్తాను, ఇంట్రడక్షన్ సాంగ్లు వస్తే ఇంట్రడక్షన్ సాంగ్లు రాస్తాను. ఎంత వినోదం కావాలో అంత వినోదం అందిస్తాను.